హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది హ్యాపీ చైల్డ్. ఈరోజు కథ గుల్లీస్ బాక్స్ ఆఫ్ థింగ్స్. దీన్ని రాసింది అనుపమ ఆప్టే. చూద్దామా గుల్లీ బాక్స్లో ఏముందో. వాట్స్ రాంగ్ గ్రాండ్పా? వై ఆర్ యూ నాట్ రీడింగ్ ద న్యూస్ పేపర్? ఆస్క్డ్ గుల్లీ వన్ మార్నింగ్. ఒకరోజు మార్నింగ్ గుల్లీ వచ్చి వాళ్ళ తాతయ్యని అడుగుతున్నారు, ఏమైంది తాత, ఎందుకు నువ్వు న్యూస్ పేపర్ చదవట్లేదు? ఓ డియర్, I broke my reading glasses and I can't read anything without them, said grandpa. నానా, నేను నా అద్దాలు పగలగొట్టుకున్నాను రా, అవి లేకుండా నేను ఏది చదవలేను అని చెప్పారు వాళ్ళ తాతయ్య. డోంట్ యూ వరీ గ్రాండ్పా, లెట్ మీ గో అండ్ గెట్ మై బాక్స్ ఆఫ్ థింగ్స్. గుల్లి ఏం చెప్పాడు, తాత నువ్వు వరీ అవ్వద్దు, బాధపడద్దు, నేను ఇప్పుడే వెళ్ళి నా దగ్గర బాక్స్లో చాలా వస్తువులు ఉంటాయి, అది తీసుకొచ్చేస్తానుండు అని చెప్పి వెళ్ళాడు. గుల్లీ ran out fast and came back with his little brown box. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చిన్న బ్రౌన్ కలర్ బాక్స్ తీసుకొని వచ్చాడు. క్లింక్ క్లాంగ్ డడుమ్ డమ్, వాట్ హ్యాస్ హీ ఫౌండ్ ఎట్ లాస్ట్? ఇటు సౌండ్ వచ్చింది క్లింక్ క్లాంక్ అని. ఏం దొరికింది గుల్లీకి లాస్ట్కి? ఏ షైనింగ్ బ్రైట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఒకటి షైన్ అవుతూ ఉంది బ్రైట్గా, భూతద్దం దొరికింది. ఇఫ్ యూ కేర్ టు లుక్ త్రూ ఇట్, ఎవ్రీథింగ్ విల్ లుక్ బెటర్ అండ్ బిగ్గర్. అందులో నుండి చూస్తే ప్రతిదీ చాలా క్లియర్గా పెద్దగా కనిపిస్తుంది. భూతద్దం కదా. థ్యాంక్ యూ, దిస్ ఈజ్ జస్ట్ ఫైన్, నౌ ఐ కెన్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, సెడ్ గ్రాండ్పా. థ్యాంక్ యూ నాన్న, ఇది చాలు, ఇప్పుడు నేను ప్రతి లైన్ చదవగలను అని చెప్పి వాళ్ళ తాతయ్య హ్యాపీగా భూతద్దం పెట్టుకొని న్యూస్ పేపర్ చదివేస్తున్నారు. వాట్ ఈజ్ రాంగ్ మంగళ్ చాచా? ఆస్క్డ్ గుల్లీ వన్ సండే. ఒకరోజు సండే అయితే ఆ రోజు వీళ్ళ మంగళ్ చాచా అంటే ఇతను మంగళ్ చాచా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతున్నాడు గుల్లీ. ఐ హ్యావ్ టు పోర్ ఆయిల్ ఫ్రమ్ దిస్ ప్యాక్, బట్ ది బాటిల్స్ నెక్ ఈజ్ సో స్మాల్. ఐ am sure I will make a complete mess in my kitchen, said మంగళ్ చాచా. మంగళ్ చాచా ఏం చెప్తున్నాడంటే, ఈ ప్యాకెట్లో నుండి ఆయిల్ అంతా నేను ఈ బాటిల్లో వేయాలి, కానీ ఈ బాటిల్ మూతేమో చాలా చిన్నగా ఉంది, ఇలాగే వేశానంటే కిచెన్లో అంతా పడిపోతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు మంగళ్ చాచా ఏం చేయాలా అని. డోంట్ వరీ, లెట్ మీ ఫైండ్ యూ సంథింగ్ రియల్లీ ఫాస్ట్, సెడ్ గుల్లీ. గుల్లీ ఏం చెప్పాడు, మంగళ్ చాచా నువ్వు బాధపడద్దు, ఉండు నేను ఫాస్ట్గా నీ కోసం ఏదో ఒకటి తీసుకొస్తాను అని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తన లిటిల్ బ్రౌన్ బాక్స్ దగ్గరికి. క్లింక్ క్లాంక్ డడుమ్ డమ్, లెట్స్ సీ వాట్ గుల్లీ హ్యాస్ ఫౌండ్ దిస్ టైమ్. ఈసారి ఏం దొరికింది గుల్లీకి? ఏ ఫన్నల్ విత్ ఏ బిగ్ వైడ్ మౌత్. ఒక పెద్ద ఫన్నల్ దొరికింది, దానికి బాగా వెడల్పుగా ఉంది పైన. pour anything from the top and see how it comes down so neatly, drop by drop. పైన నుండి ఏది వేసినా కూడా కింద నుండి నీట్గా డ్రాప్ బై డ్రాప్ కొంచెం కొంచెం వస్తుంది. హియర్ మంగళ్ చాచా, యూజ్ దిస్ వన్, ద కిచెన్ విల్ బీ క్లీన్ అండ్ కుకింగ్ విల్ బీ ఫన్. ఇదిగో మంగళ్ చాచా, దీన్ని వాడుకో నువ్వు, ఇప్పుడు నీకు ఆయిల్ కింద పడుతూ క్లీన్గా ఉంటుంది, నువ్వు హ్యాపీగా వంట చేసుకోవచ్చు అని చెప్పాడు. థ్యాంక్ యూ గుల్లీ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. థ్యాంక్ యూ గుల్లీ అని చెప్పి గుల్లీకి ఏదో తినడానికి కూడా ఇచ్చాడు. ఇక్కడ వేడివేడిగా చేస్తున్నాడు మంగళ్ చాచా. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ గ్రాండ్మా? ఆస్క్డ్ గుల్లీ. ఏం వెతుకుతున్నావు అవ్వా అని అడిగాడు గుల్లీ. ఓ, ఐ వాజ్ మెండింగ్ గ్రాండ్పాస్ మంకీ క్యాప్ అండ్ ద నీడిల్ జస్ట్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ మై ల్యాప్, సెడ్ గ్రాండ్మా. వాళ్ళ అవ్వ ఏం చెప్తున్నారంటే, నాన్న నేను మీ తాతయ్య మంకీ క్యాప్ని సరిచేస్తూ ఉన్నాను, అంత లోపలే ఆ సూది నా ఒళ్ళో నుంచి కింద పడిపోయిందిరా అని చెప్పింది. యు జస్ట్ సిట్ హియర్ ఆన్ ద చైర్ దట్ రాక్స్,
while I go find something from my little brown box, said Gully. ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడ కూర్చో ఈ ఊగే కుర్చీలో హ్యాపీగా, నేను వెళ్ళి నా బ్రౌన్ బాక్స్లో నుండి నీకు ఏదో ఒకటి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. క్లింగ్ క్లాంగ్ డడుమ్ డమ్. వాట్ హ్యాస్ గుల్లీ ఫౌండ్ దిస్ టైమ్? ఈసారి ఏం దొరికింది గుల్లీకి? ఏ మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ దొరికింది. ఆల్ ద లిటిల్ మెటల్ థింగ్స్ విల్ స్టిక్ టు దాట్. మ్యాగ్నెట్ అంటే ఏంటి? చిన్న చిన్నవి అన్ని మెటల్ వస్తువులన్నీ కూడా దానికి స్టిక్ అయిపోతాయి కదా. లెట్ మీ స్కాన్ ది గ్రౌండ్ అండ్ ద నీడిల్ విల్ సూన్ బీ ఫౌండ్. నేను ఇలా నేల మీద పెట్టి చూస్తే ఆ నీడిల్ ఎక్కడున్నా కూడా నా మ్యాగ్నెట్కి వచ్చి స్టిక్ అయిపోతుంది అని చెప్తున్నాడు గుల్లీ. లుక్ గ్రాండ్మా, see how your needle is stuck, and I also found other long lost metal stuff. చూడవ్వా, నీ సూది ఇక్కడ ఎలా అతుక్కుపోయిందో చూడు ఈ మ్యాగ్నెట్కి. ఇంతకు ముందు ఎప్పుడో పడిపోయినవన్నీ కూడా దొరికాయి చూడు, నాకు మెటల్వన్నీ దీనికి స్టిక్ అయిపోయాయి అని ఇచ్చాడు వాళ్ళ అవ్వకి. థ్యాంక్ యూ గుల్లీ, యు ఆర్ సో వైజ్. యువర్ లిటిల్ బ్రౌన్ బాక్స్ ఈజ్ రియలీ నైస్, సెడ్ గ్రాండ్మా. థ్యాంక్ యూ గుల్లీ, నువ్వు చాలా తెలివిగలవాడివిరా. నీ లిటిల్ బ్రౌన్ బాక్స్ కూడా చాలా బాగుంది అని చెప్పింది వాళ్ళవ్వ. మీ దగ్గర కూడా ఏదైనా చిన్న బాక్స్ ఉందా? ఇవైనా అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారా? ఇఫ్ నాట్, ఇప్పుడు ట్రై చేయండి ఒక బాక్స్లో. ఓకే దెన్ లెట్స్ మీట్ విత్ అనదర్ స్టోరీ అగైన్. టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.